మరొక చిన్న డౌట్ సార్, తెలంగాణ ఉద్యమం, ఈ తెలంగాణ ఉద్యమంలోకి కేసీఆర్ గారిని మీరు ఆహ్వానించారా, మిమ్మల్ని కేసీఆర్ గారు ఆహ్వానించారా? వారు పార్టీ పెట్టిన తర్వాత, పార్టీ సభలు అన్నీ జరిగిన తర్వాత 2004 ఎన్నికలకు ముందు నాకు కేసీఆర్ గారితో పరిచయం. మేము అప్పటికే తెలంగాణ కోసం విడిగా పనిచేస్తున్నాం. 96లో జయశంకర్ గారు, 96 కాదు 89లో బసంత్ టాకీస్లో మొదట ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో 69 ఉద్యమకారులందరూ కలిసి తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఆవశ్యకతను గురించి వాళ్ళు మాట్లాడి, ఇంకా తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకత తేలిపోలేదు, అది ఇంకా అవసరమే, మీరందరూ కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం గట్టిగా పనిచేయాలని ఉద్బోధించారు. ఆ సభలో నేనున్నా. ఆ సభ జరిపినటువంటి వాళ్ళలో బహుశా ఒకే ఒక్క వ్యక్తి బతికిండు, అది కేశవరావు జాదవ్ గారు. ఆయన కూడా ఇప్పుడు చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. మిగతా ఆ రోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చనిపోయినారు. అట్లాంటి ఒక యోధులు జరిపిన సభ, ఆ ప్రభావంతో ఆ తర్వాత అనేక సదస్సులు జరిగినాయి, చిన్న చిన్నవే. యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీలోనే 2 జాతీయ సెమినార్లు చిన్న రాష్ట్రాల మీద నిర్వహించారు. అప్పుడు జార్జ్ ఫెర్నాండస్, సురేంద్ర మోహన్ లాంటి పెద్దలందరూ వచ్చి చిన్న రాష్ట్రాల గురించి చాలా లోతుగా వాళ్ళు విశ్లేషించి మాట్లాడటం జరిగింది. తర్వాత నిజంగా తెలంగాణ చరిత్రను అర్థం చేసుకోవటానికి ఒక ప్రయత్నం ప్రారంభమైంది. 96లో వరంగల్లో ఒక సభ జరిగింది. జయశంకర్ గారు నవంబర్ 1 సందర్భంగా విద్రోహ దినం అని మీటింగ్ పెట్టారు. ఈ 89 నుంచి 96 వరకు జరిగినటువంటి చిన్న సభల ప్రభావంతో పోదామని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు హాజరైంది. ఆ మీటింగ్ అనేది ఒక విస్ఫోటనంలాగా తెలంగాణ భావనను బయటికి తీసుకొచ్చింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో తెలంగాణకు సంబంధించిన సదస్సులు, సమావేశాలు జరిగినాయి. ఆ సదస్సులు, సమావేశాలు నిర్వహణతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకుపోవటానికి సంఘాలు వచ్చినాయి. తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం అవి ఆందోళనలు నిర్వహించినాయి. అనేక మంది ఆ క్రమంలో అమరులైనరు. ఆ ప్రయాణంలో మొత్తంగా కూడా మేము 89 నుంచి నడుస్తూ ఉన్నాం. జయశంకర్ గారితో పరిచయం కూడా ఆ క్రమంలో ఏర్పడింది. చాలామంది తెలంగాణ ఉద్యమకారులతో ఆ సందర్భంగా పరిచయం. 2000 సంవత్సరంలో వార్తావారు అనేక వ్యాసాలను రాయించారు తెలంగాణకు జరిగిన అన్యాయాల మీద. అట్లాంటి వాటిల్లో కూడా మేమందరం కూడా పూనుకొని రాయటం, ఆ తర్వాత ఐక్యవేదిక అనే సంఘంలో భాగంగా పనిచేయటం, 2004లో మేమే విద్యావంతుల వేదిక పెట్టుకోవటం, ఒక ప్రయాణం మాది విడిగా జరిగింది. అది టీఆర్ఎస్తో సంబంధం లేదు. మేము టీఆర్ఎస్ ఏర్పాటు కోసం అని చెప్పి చాలామంది కలిసిండ్రు, కానీ నేను మాత్రం కేసీఆర్ గారిని కలవలేదు. వారిని 2004 తర్వాతనే ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించి అధ్యయన తరగతులు వారు టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తల కోసం ఏర్పాటు చేసినప్పుడు అన్ని చోట్ల తిరిగి ఆ పార్టీ కార్యకర్తలకు మేము కూడా క్లాసులు తీసుకున్నాం. 2004 ఎన్నికల్లో విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసుకొని అప్పటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును ఓడించాలి, తెలంగాణ వాదాన్ని గెలిపించాలి అనే ఆలోచనతో మేము చాలా నియోజకవర్గాలు, చాలా జిల్లాలు తిరిగి ప్రచారం చేసినాం. ఇవన్నీ కూడా సమాంతరంగా సాగినాయి. 2004 నుంచి ఎవరు ఇన్వైట్ చేసుకోలేదు, లేదు. 2004లో అది మా సొంత నిర్ణయం. మేముగా నిర్ణయం తీసుకొని పనిచేసినాం. తెలిసిన మిత్రుల దగ్గర కొంచెం సహాయం అడుక్కున్నాం. అప్పుడు నిజంగా అది కూడా చాలా పెద్ద కష్టమైన పని. ఒకళ్ళు కరపత్రాలు వచ్చేసి ఇచ్చిండ్రు, ఒకళ్ళు వెహికల్కు డబ్బులు ఇచ్చిండ్రు. ఆ రోజుల్లో ఏంటంటే డబ్బులు ఏసీ వెహికల్ అయితే ₹1 కిలోమీటర్కి ఎక్కువ అవుతుందని చెప్పి నాన్ ఏసీ బండి తీసుకొని తిరిగిన రోజులు అవి. తిరిగినాం. మరి పైసలు లేవు మన దగ్గర, ఉన్న కొద్దిపాటి పైసలు జాగ్రత్తగా పోగేసుకొని మన ఖర్చులకు వాడుకోవాలని అప్పటికే విద్యావంతుల వేదిక తరఫున మేము 2-3 పుస్తకాలు వచ్చేసినాం. ఎక్కడికి పోయినా పుస్తకాలు అమ్ముకునేది. దాంతో వచ్చినటువంటి ఖర్చులతో మా తిండి ఖర్చులు వెళ్ళదీసేది. అట్లా ఎక్కడికక్కడ మిత్రుల సహాయంతో కార్యక్రమాలు జరిపేది. వాళ్ళే ఏదో వేదిక ఏర్పాటు చేస్తే దాని మీద నుంచి మేము మాట్లాడుకోవటం, ఆ తర్వాత వాళ్ళందరినీ కలిపి విద్యావంతుల వేదిక కమిటీలు ఏర్పాటు చేయటం, అట్లా ఒక ప్రయాణం అనేది సాగింది.